సీమాంధ్రలో నామినేషన్ల గడువు సమీపిస్తున్నందున ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాల వైపు దృష్టి సారిస్తున్నారు. గుంటూరు జిల్లాలో టికెట్లు ఖరారైన తెలుగుదేశం నేతలు ఆలయాల్లో పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నరసరావుపేట నుంచి రాయపాటి సాంబశివరావుకు అవకాశమిచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేపట్టారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగి బహిష్కరణ వేటుకు గురైన సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఎంపీగా రంగంలోకి దిగారు. తొలిసారి గుంటూరులోని పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన ఆ తర్వాత కొత్తపేట ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయపాటితో పాటు సోదరుడు రాయపాటి శ్రీనివాస్, సోదరుని కుమారుడు రాయపాటి సాయి మోహన కృష్ణతో పాటు అభిమానులు అనుచరులతో కలిసి తెదేపా సభ్యత్వం స్వీకరించారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని వైకుంఠపురం ఎన్నికల ప్రచారాన్ని రాయపాటి ప్రారంభించారు. నరసరావుపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒకటే సమస్య మిగిలిపోయింది. ఆనాడు కూడా వేణుగోపాల్ రెడ్డి గట్టిగా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. నడుకూడి నుంచి శ్రీకాళహస్తి రైల్వే లైన్, ఎందుకంటే మనం దఫాలుగా మనకు సైక్లోన్ రావటం, మెయిన్ ట్రాక్ ఇక్కడ ఇబ్బంది పడటం, ఇది విజయవాడ నుంచి మెడ్రాస్ పోయే ట్రాక్, దానికి ఆల్టర్నేట్గా నడుకూడి నుంచి కాళహస్తి మీదుగా మెడ్రాస్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సర్వే కూడా చేయించారు. ప్లానింగ్ కమిషన్ పోయింది. అప్రూవల్ కాగానే నెక్స్ట్ బడ్జెట్లో పెట్టిస్తారని మనం తీసుకున్నాం. ఎప్పుడైతే సీమాంధ్ర విడిపోయిందో ఇక్కడ ఒక డివిజన్, ఒక జోన్లో ఇస్తున్నారు కాబట్టి ఆ జోన్లో గుంటూరులోనే ఇస్తారని మేము భావిస్తున్నాం. తప్పకుండా ప్రయత్నం చేసి గుంటూరులోనే జోన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది రైల్వే విధంగా. నరసరావుపేట లోక్సభ స్థానం నుంచే పోటీ చేస్తానంటూ పట్టుబట్టిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అధినేతతో సాగించిన చర్చల అనంతరం వెనక్కి తగ్గారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ రోజున వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మన సొంత పార్టీ నాయకుల్లాగా గౌరవంగా చూడాల్సిన బాధ్యత మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెప్తూ ఎక్కడ కూడా ఫస్ట్ నుంచి పనిచేస్తున్న కార్యకర్తలు అన్యాయం జరగకుండా రాయపాటి సోదరులు కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గౌరవిస్తారని చెప్పి భావంతో ఉన్నాం. వారి యొక్క చేరిక అందరూ కూడా జై తెలుగుదేశం నాదంతో జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు. తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా అభిమానులు, కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.